స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసము 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్ఎంసింగ్వి అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ చేసిన అత్యంత ముఖ్యమైన సూచన ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా ఉండాలి అని. ఇంతకుముందు ఏ కమిటీ కూడా ఈ సూచన చేయలేదు. అలాగే గ్రామ సభను ఏర్పాటు చేసి దానికి కూడా రాజ్యాంగబద్ధ హోదా కల్పించి గ్రామ సభను ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా ఉంచాలి అని చెప్పడం జరిగింది. రాజ్యాంగబద్ధ హోదా ఏంటి అంటే సకాలంలో ఎన్నికలు జరగకపోతే వాటిని ప్రశ్నించడానికి మనకు ఒక నిబంధన ఉండాలి. రాజ్యాంగబద్ధంగా ఒక అవకాశం ఉండాలి కాబట్టి స్థానిక ప్రభుత్వాలు సరిగా పనిచేయడం లేదు కాబట్టి ఇవన్నీ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడం కోసము స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని చెప్పేసి ఎల్ఎన్సింగ్వి కమిటీ సూచించడం జరిగింది. 1986 నుంచి ప్రయత్నం చేసి 1989లో రాజీవ్ గాంధీ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం కోసము 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ బిల్లులు ఆమోదం పొందలేదు. 64 వచ్చేసి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి, 65 వచ్చేసి పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి. అలాగే 1990లో విపి సింగ్ కూడా ఈ ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం గ్రామీణ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం కోసము 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. అవి 1992వ సంవత్సరంలో ఆమోదం పొంది 1993వ సంవత్సరంలో అమలులోకి వచ్చాయి.